రాణి ఒక కుట్ర చేసి ఒక కొత్త పెళ్లి కూతురికి దారాలు కత్తిరించిన వస్త్రాన్ని ఇచ్చింది. ఆ వస్త్రాన్ని ధరించి రాజు ముందు అవమానానికి గురైతే ఆ పెళ్లి కూతురు రాజు చేత శిక్షించబడుతుంది. అయితే రాజు పిలుపు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆ పెళ్లి కూతురికి తన వస్త్రంపై ఒక వదులుగా ఉన్న దారం కనిపించింది. ఆసక్తితో ఆమె దానిని మెల్లగా లాగింది. ఆమె లాగే కొద్దీ మరింత ఆందోళన చెందింది. చివరికి ఆమె చేతికి చాలా ముక్కలైన దారాలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె ఇంకా ముక్కలైన దారాలను లాగడం కొనసాగించింది. కొద్దిసేపటికే ఆమె ధరించిన వస్త్రం కేవలం ఒక ఎర్రటి గుడ్డగా మారిపోయింది. ఆమె భర్త చాలా ఆందోళన చెంది వెంటనే కొత్త వస్త్రాన్ని తీసుకురావడానికి ఒకరిని పంపించాడు. కాని ఆమె అతన్ని ఆపింది. ఆమె ఆ వస్త్రాన్ని విప్పి బల్లపై పరిచి దాని పక్కన ఉన్న సిరా మరియు బ్రష్తో దానిపై ఒక కొత్త డిజైన్ను చిత్రించింది. కాని చిత్రించిన డిజైన్ ఎంబ్రాయిడరీతో సరిపోలలేదు. ఊహించినట్లుగానే రాజు దృష్టి ఆ పెళ్లి కూతురి వస్త్రంపై పడింది. అయితే ఆమె అప్పటికే ఒక ప్రతిచర్యను సిద్ధం చేసుకుంది. ఆమె తన తండ్రి పొదుపును ప్రోత్సహించడం గురించి మాట్లాడి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రాజును పొగడింది. ఆమె మాటలకు రాజు చాలా సంతోషించి ఆమెకు వెంటనే అనేక బహుమతులిచ్చాడు. ఈ విధంగా ఆ జంట చివరికి ప్రమాదం నుండి తప్పించుకుంది.